హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ దిల్లు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో బాగా ట్రెండ్ అవుతున్న సూపర్ కే సూపర్ మార్కెట్ స్టోర్ పార్ట్నర్ మురళి గారు మనతో ఉన్నారు. సార్ జర్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నమస్తే అండి, నా పేరు మురళి అండి. నేను నెల్లూరులో పుట్టి పెరిగిందంతా నెల్లూరేను. గత 40 సంవత్సరాల నుంచి ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటూ వచ్చాను, కర్ణాటక, తమిళనాడులో. ఈ మధ్య జాబ్ మానేసుకొని మానేసి నెల్లూరుకి రావడం జరిగింది. నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో మనము ఐడియల్గా ఉండేందుకు ఏదైనా బిజినెస్ చేద్దామనేటువంటి ఒక ఇంట్లో ఆలోచన వచ్చింది. ఆ బిజినెస్ చేద్దామనే ఆలోచనలో ఏం బిజినెస్ చేద్దాం అనేసి డిఫరెంట్ బిజినెస్ గురించి ఎంక్వైరీలు చేయడం, దాని మీద కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. నేను ముందు నాకున్న కొంచెం నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ బిజినెస్ చేద్దామని చెప్పేసి అనుకొని ఆ క్రమంలో ఏంటంటే దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి క్యాపిటల్ ఎక్కువ కావాలి. అదేవిధంగా మనకు నిలకడగా టర్నోవర్ అనేది ప్రతి నెల నిలకడగా టర్నోవర్ ఉంటుందని చెప్పలేము. ఒక నెల ఎక్కువ ఉంటుంది, ఒక నెల తక్కువ ఉంటుంది. ఆ జర్నీలో ఏంటంటే నాకు ఈ గ్రోసరీ స్టోర్ పెడదాం అనే దీంట్లోకి వచ్చాను. అది ఈ సూపర్ కే అనేది నాకు వాట్సాప్ ద్వారా తెలుసుకుని అప్పుడు సూపర్ కే వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు ఈ సూపర్ కే సూపర్ మార్కెట్ స్థాపించాలన్నప్పుడు ఏమైనా మీకు ఎంక్వైరీస్ అవన్నీ మీరు ఎలా తెలుసుకున్నారు? నేను ఈ బిజినెస్ పెట్టాలనే దీని గురించి నేను ప్రయత్నం చేసేటప్పుడు నాకు ఒకసారి ఈ వాట్సాప్ ద్వారా నాకు సూపర్ కే వాళ్ళతో పరిచయం జరిగినప్పుడు వాళ్ళతో నేనేంటంటే డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని ఇంకా మిగతా ఫ్రాంచైజ్ కూడా నేను ఎంక్వైరీ చేశాను. కానీ అన్నిటికంటే కూడా మనకి సూపర్ కేలోనే మనకి ఏంటంటే వీళ్ళ యొక్క లాజిస్టిక్స్ కానివ్వండి, సప్లై చైన్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ మార్కెటింగ్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి రిటర్న్స్ పాలసీ, ఇవన్నీ కూడా నాకు బాగా అంటే ఓకే బాగున్నాయని చెప్పి మిగతా ఫ్రాంచైజ్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళవి బాగున్నాయని చెప్పేసి నేను వీళ్ళ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ముందుకు వచ్చాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ప్రెసెంట్గా ఏంటంటే మన వాళ్ళు ఆఫర్స్ అవి రన్ చేస్తున్నారు. సూపర్ కే వాళ్ళు మన సంక్రాంతికి కూడా మనము లక్కీ డ్రా తీసాము, చాలామంది కస్టమర్స్కి బహుమతులు ఇచ్చాము. అప్పుడు సంక్రాంతికి బాగా అంటే మంచి ఆఫర్స్ ఇచ్చాము. అదేవిధంగా ఈ ఆఫర్స్కి అయితే నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డ్ మెంబర్షిప్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. ఈ గోల్డ్ మెంబర్ తీసుకున్న వాళ్ళకి 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. ఈ క్యాష్ బ్యాక్ వల్ల ఏంటంటే చాలామంది కస్టమర్స్ అంటే ఎవరైతే గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంకా మనకి ఏంటంటే ఆ మెంబర్షిప్ కొత్త వాళ్ళు వచ్చి తీసుకోవాలి. ఆ కొత్త వాళ్ళు రావడానికి ఇప్పుడు ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. అది వస్తే కానీ అంటే ఇంకా ఎంతమంది వస్తారు దాని మీద మనకి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అసలు మీరు సూపర్ కేనే ఎందుకు ఎంచుకున్నారు సార్? వేరే బ్రాండ్స్కి సూపర్ కేకి ఉన్న ప్రత్యేకత ఏంటి? వేరే బ్రాండ్స్ మన ఆంధ్రాలో ప్రాపర్ ఫ్రాంచైజ్ లేవండి. మొన్న నార్త్ సైడ్ నుంచి ఉన్నాయి, అదర్ బ్రాండ్స్ అన్నీ నార్త్ సైడ్ నుంచి ఉన్నాయి. కానీ ఆంధ్రాలో అయితే ప్రాపర్ ఈ ఫ్రాంచైజ్ చేసేటందుకు ప్రాపర్ బ్రాండ్ అయితే లేదు మన ఆంధ్రాలో. బట్ అక్కడ నార్త్లో ఉన్న వాళ్ళతో మనము టైఅప్ అయితే మనకి వాళ్ళ మీద అంటే సప్లై అనేది కరెక్ట్గా ఉంటుందా లేదా తెలియదు, ఎంతవరకు మనం వాళ్ళని బిలీవ్ చేయొచ్చు అనేది మనకి కష్టం. అది వీళ్ళంటే మన లోకల్ వాళ్ళు, కడప ఉంది కాబట్టి కడప, నెక్స్ట్ హెడ్ ఆఫీస్ బెంగళూరు కాబట్టి మనం వాళ్ళని అసెస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను అంటే స్టోర్ పెట్టే ముందు నేను వాళ్ళ కడప వేర్ హౌస్కి వెళ్ళాను. కడప వేర్ హౌస్లో వాళ్ళ ప్రాసెస్ మొత్తం చూశాను. అంటే ప్యాకింగ్ ఎట్లా చేస్తారు, లాజిస్టిక్స్ ఎలా చేస్తారు అనేది చూశాను. అదేవిధంగా వాళ్ళ స్టోర్స్ కూడా విజిట్ చేశాను. కడపలో విజిట్ చేశాను, ఇక్కడ నెల్లూరు డిస్టిక్లో ఉన్న స్టోర్స్ కూడా విజిట్ చేశాను. చేసిన తర్వాత ఏంటంటే క్వాలిటీ, ప్రైజెస్ బాగున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ లాజిస్టిక్స్, సప్లై చైన్ ఉంది. మనకి వీక్లీ ట్వైస్ డెలివరీ ఉంటుంది. సో మనం ఏంటంటే తక్కువ క్వాంటిటీస్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం లెస్ క్యాపిటల్తోనే మనము ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళ రిటర్న్ పాలసీ, అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్స్ వచ్చాయంటే మనం వాళ్ళు రిటర్న్స్ తీసుకుంటారు. ఏదైనా ఎక్స్పైర్ అవుతున్నాయి, ఎక్స్పైరీ ఉంది, లేదా ఎక్స్పైర్ అయినాయి అవి తీసుకుంటున్నారు, లేదా ట్రాన్సిట్లో డ్యామేజ్ ఉంటే అవి కూడా తీసుకుంటున్నారు.
అంటే మెయిన్గా మనకి ఏంటంటే మెయిన్గా వీళ్ళకున్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సూపర్ కే వాళ్ళతో వాళ్ళ సప్లై చైన్ లాజిస్టిక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ పాలసీ. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అంటే వీళ్ళ టెక్నాలజీ కానివ్వండి, అంటే ఇది టెక్నాలజీ డ్రివన్ కంపెనీ. అంటే టెక్నాలజీ వైజ్ కానీ వీళ్ళ సాఫ్ట్వేర్ కానీ వీళ్ళ యొక్క ఆ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అందులో ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎక్కడ హైడ్ అండ్ ఏమి ఉండవు. మెయిన్ అదండి. మనం ఎవరైనా నార్త్ వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ సిస్టమ్స్ అనేవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఈ మూడు అండి మెయిన్గా ఏంటంటే సప్లై చైన్ లాజిస్టిక్స్, రిటర్న్ పాలసీ, నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పరెన్సీ అండ్ వీళ్ళ మార్కెటింగ్ ఒకటి. వీళ్ళు మార్కెటింగ్ బాగా చేస్తున్నారు, పాంప్లెట్స్ ఇస్తున్నారు, ఆటో బ్యానర్స్ పంపిస్తారు, గిఫ్ట్లు ఆఫర్స్ గిఫ్ట్లు పెడుతున్నారు, లక్కీ డ్రాలు, స్పిన్ వీల్స్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇది మెయిన్ రీజన్ వాళ్ళ దగ్గర ఈ సూపర్ కేని ఎంచుకోవడానికి. ఇప్పుడు మీకు ఈ స్టోర్ పెట్టడంలో సూపర్ కే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలాంటి హెల్ప్ చేశారు సార్? నేను ఈ సూపర్ కే స్టోర్ పెట్టాలనుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 months వాళ్ళ ఏరియా మేనేజర్ మల్లికార్జున గారితో నేను ట్రావెల్ చేయడం జరిగింది. అంటే అతనితో చాలా విషయాలు డిస్కస్ చేయడం, అతని ద్వారా ఇక్కడ స్టోర్స్ విజిట్ చేయడం. తర్వాత మేమిద్దరం కలిసి నెల్లూరులో చాలా లొకేషన్స్ నెల్లూరు అంతా తిరిగామండి. నెల్లూరు అంతా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ లొకేషన్లో పెడితే బాగుంటుంది అని వాళ్ళు అంటే ప్రతి లొకేషన్కి రావడం, మనతో పాటు వాళ్ళు కూడా ల్యాండ్ లార్డ్స్తో మాట్లాడడం. వాళ్ళు ఈవెన్ కొన్ని చోట్ల లేదు సార్ రెంట్ ఎక్కువ ఉంది, అంత రెంట్ అయితే మనం సబ్స్టైన్ అవ్వలేము, కొంచెం రెంట్ తక్కువ ఉండేలాగా చూడండి. ఇట్లా మనకేంటంటే ప్రతి దాని అంటే మనము ఒక స్టోర్ ఏరియా లొకేషన్ దగ్గర నుంచి స్టోరు ఇనాగ్రేషన్ వరకు వాళ్ళు ప్రతి ఇష్యూలోనూ మనతో పాటు మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఒకసారి మనము కాంటాక్ట్ అయితే మనం విల్లింగ్నెస్ చేసి మనం అగ్రిమెంట్ చేసుకుంటే స్టోర్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మనకి పూర్తి అసిస్టెన్స్ ఇస్తారు. సార్ ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే, స్థానిక సూపర్ మార్కెట్లు, స్థానిక కిరాణా షాపులకు వెళ్లకుండా కస్టమర్లు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మా దగ్గరికి కస్టమర్స్ రావడానికి కారణం ఏంటంటే మేము ఈ గోల్డ్ మెంబర్షిప్ అనే స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసాము. ఈ గోల్డ్ మెంబర్షిప్ స్కీమ్ వల్ల మనం ఏంటంటే వాళ్ళు మొత్తం అంటే వాళ్ళ టోటల్ బిల్ మీద 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము. ఇది మెయిన్ పర్పస్ అండి. ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా దీంతో కాంపిటేట్ చేయలేరు. ఈ కిరాణా కొట్లలో అది కాదు. అది మనం ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కంటే కూడా మనం బెటర్ ఈ గోల్డ్ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల. అదేవిధంగా ఒక గోల్డ్ మెంబర్షిప్ లేకపోయినా కూడా కస్టమర్లకి నాన్ మెంబర్స్కి కూడా మనము డిస్కౌంట్లు అనేవి ఇస్తున్నాము. డిస్కౌంట్లు అంటే మినిమం 2% డిస్కౌంట్ అయితే ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. అక్కడి నుంచి ఆ డిస్కౌంట్ మీకు కొన్ని ప్రోడక్ట్స్ మీద 5% ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ మీద 10% ఉంటుంది. కానీ మినిమం అయితే 2% ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఇది నాన్ మెంబర్స్కి ఇస్తున్నాము. దీనివల్ల కూడా ఏంటంటే నాన్ మెంబర్స్ కూడా మన దగ్గరికి మెంబర్షిప్ లేకపోయినా కూడా మన దగ్గరికి రావడానికి మాకు ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఫెస్టివల్ సీజన్లో ఆఫర్స్ రన్ చేస్తున్నాం అండి. ఫెస్టివల్ సీజన్లో మనము ఒక 3,000కి అంటే 2,000కి అబవ్ పర్చేస్, మనం సంక్రాంతి కంటే 2,000 అబవ్ పర్చేస్ వాళ్ళకి మనము స్పిన్ వీల్ ద్వారా కంటెస్ట్ పెట్టి స్పిన్ వీల్, లక్కీ డ్రాల ద్వారా మనం ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఒక 4,000 కొన్న వాళ్ళకి కొన్ని ఐటమ్స్, 5,000 కొన్న వాళ్ళకి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, ఇలాగ మనము ప్రతి ఫెస్టివల్కి మనము ఒక స్పెషల్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనము అంటే ఈ మార్కెటింగ్ అనేది మనం ఏంటంటే ఈ పాంప్లెట్స్ ద్వారాను లేకపోతే ఆటో అనౌన్స్మెంట్ల ద్వారాను ఇట్లా ఫిజికల్గా మనం పేపర్కిలో పాంప్లెట్స్ ఇచ్చి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఒక స్టోర్ ముందర బ్యానర్స్ కట్టడం, ఈ బ్యానర్స్ కట్టి మనం ఒక మార్కెటింగ్ చేస్తున్నాం. దీంతోపాటు మనం ఏంటి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లాగా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో కూడా మనము డిజిటల్ మార్కెటింగ్ చేసి దీనివల్ల ఏంటంటే మనం చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే ప్రజలకి అంటే కస్టమర్స్కి మన దగ్గర ఉన్న ఆఫర్స్ గురించి సరైన అవగాహన కల్పిస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి మన దగ్గర ఎక్కువ రావడానికి కస్టమర్స్ అంటే ఎక్కువ కస్టమర్స్ రావడానికి వీలవుతున్నది. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 40 years నుంచి కష్టపడుతున్నాను అన్నారు కదా. ఈ 40 years కష్టపడిన తర్వాత ఇప్పుడు మీరు ఈ సూపర్ కే స్టోర్ పెట్టున్నారు. ఈ సూపర్ కే స్టోర్ పెట్టిన తర్వాత మీకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సార్?
అంటే మనము కష్టపడేది అనేది కాదండి. 40 ఇయర్స్ మనము కష్టపడకుండా ఏది ఉండదు. మనం కష్టపడాలి, ప్రతిదానికి కూడా కష్టపడకుండా ఏది కూడా నీకు ఇట్లా మనం కూర్చొని ఏది మనము తెచ్చుకోలేము. కష్టపడాలి. కష్టపడేటప్పుడు ఏంటంటే మనకు ఆ కష్టంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అది ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు ఈ స్టోర్ పెట్టుకున్నందువల్ల నాకు అయితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది పూర్తిగా ఉంది. ఎందుకంటే పొద్దున మార్నింగ్ 8 o'clock మేము స్టోర్ ఓపెన్ చేస్తాము. స్టోర్ ఓపెన్ చేస్తే నైట్ 10 o'clock క్లోజ్ చేస్తాము. 10 o'clock క్లోజ్ చేసినప్పుడు ఈ పొద్దుంచి 8 నుంచి 10 దాకా మనకి ఏంటంటే కస్టమర్స్ ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాము. ఇక్కడికి ఏంటంటే పెద్దవాళ్ళు వస్తారు, పిల్లకాయలు వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. మనకి ఈ కస్టమర్స్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు కూడా ఒక ఎనర్జీ అనేది వస్తుంది. మనం అదే ఇంకొక బిజినెస్లో మీకు ఇంత ఫ్లోర్ ఉండదు. మీరు ఏదో చూసుకుంటే ఎక్కడో ఒక చోట ఉంటారు, ఎవరో రోజుకి 2-3 కస్టమర్స్ వచ్చేవాళ్ళు, మనం కొత్త వ్యక్తుల్ని కలిసేటువంటి ఆపర్చునిటీ నలుగురిలో ఉండే ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి అది మనకి చాలా ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా రిఫ్రెష్గా అంటే ఎనర్జెటిక్గా ఉండగలగడానికి ఈ యొక్క ఇది తోడ్పడుతుంది మనకి. దానివల్ల మనం ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. లైఫ్లో ఏంటంటే బిజీ పొద్దున 8 నుంచి మనం ఏదో ఐడియల్గా ఇంట్లో కూర్చొని ఉంటే మనకి లేనిపోని మానసిక రుగ్మతలు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవడానికి కూడా టైం దొరకదు. మనం ఎప్పుడు కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి మనము ఇది మనకి హెల్త్ వైజ్ కూడా ఎంతో మంచిది. నెక్స్ట్ మనం సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా బాగుంటుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే దాంట్లో ఈ సూపర్ కే స్టోరే ఎందుకు ప్రత్యేకం? ఈ సూపర్ కే స్టోరు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఏంటంటే వీళ్ళ యొక్క లాజిస్టిక్స్, సప్లై చైను, నెక్స్ట్ వీళ్ళ డెలివరీ సిస్టమ్స్. అంటే ఇప్పుడు వీళ్ళంతా నేను ఇంతకుముందు చెప్పాను, ఇట్ ఈజ్ ఒక కిరాణా స్టోర్గా లేకపోతే అట్లా కాదండి. ఇది లైక్ మామూలుగా వీళ్ళు ఫ్రాన్సైజ్ మామూలుగా కింద లేదో ఇప్పుడు మనకి హోల్సేల్ వాళ్ళు సప్లై చేయడం, మనం తీసుకొచ్చుకోవడం అట్లా కాదు. ఇది ఇట్ ఈజ్ సూపర్ కే అనేది ఒక టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉంది. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు మన దగ్గర ఎప్పుడైతే మనం సేల్ చేస్తున్నామో మనం సేల్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా మీకు అక్కడ వాళ్ళకి రికార్డ్ అయిపోతుంది. మనకి ఆటోమేటిక్ ఎవ్రీ మనకి డెలివరీకి అంటే రేపు డెలివరీ అని అంటే ఈరోజు మనకి సిస్టమ్ జనరేటెడ్ ఇండెంట్ వచ్చేస్తుంది. అంటే మన స్టోర్కి ఏమేమి కావాలో మనం చూసి మనం ఇండెంట్ పెట్టక్కర్లా, అది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. దాన్ని మనం వెరిఫై చేసుకొని అందులో ఏమైనా మనకి ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా చేసుకోవడం, డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏంటంటే మనం ఏమైపోయినాయి, ఈ సామాన్లు అయిపోయినాయి, ఆ సామాన్లు అయిపోయినాయి అని మనం అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీకు సిస్టమ్ టోటల్గా మనకి ఫోన్ మీదే నడుస్తుంది అండి. ఎవ్రీథింగ్ వీళ్ళని అందు ఫోన్ వాళ్ళ యాప్ ఉంది, అన్ని యాప్లో దొరుకుతాయి, యాప్లో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళని కాంటాక్ట్ ఇప్పుడు అదే మనం వీళ్ళ ఫ్రాంచైజ్ కాకుండా ఇంకోటి ఎవరిదైనా తీసుకొని ఉంటే మనం ఒక 10 మంది సప్లైర్స్తో మాట్లాడాలా, వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలా, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలా, ఎవరికి పేమెంట్స్ ఇచ్చాము, వీళ్ళకి ఎవరికి పేమెంట్స్ ఇచ్చాము, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే మనమేమి చూసుకోక్కర్లేదు, మనం జస్ట్ కస్టమర్స్కి సేల్ చేస్తే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు కేర్. అంటే మా స్టోర్లో ఏమేమి స్టాక్ ఉంది, ఏమేమి స్టాక్ కావాలి, మనకి ఈ 2 రోజుల్లో ఎంత సేల్ అయింది, ఆ సేల్కి మనం ఎంత పంపించాలి, అదేవిధంగా ఎంత స్టాక్ పెట్టుకోవాలి కూడా వాళ్ళే సిస్టమ్ ద్వారా చేస్తారు. ఇదిగో మీరు మీ స్టోర్కి ఇదిగో మీరు 10 యూనిట్సే పెట్టుకోండి, ఇవి మీరు 5 యూనిట్స్ పెట్టండి, ఇంతకంటే ఎక్కువ పెట్టద్దు అనేది వాళ్ళు చేస్తారు. ఇది మెయిన్గా మనకేంటంటే బర్డన్ తగ్గిస్తుంది, మన మీద వర్క్లోడ్ తగ్గించేస్తుంది. మనకి వర్క్లోడ్ ఏమి ఉండదు, జస్ట్ ఓన్లీ మనము బిల్లింగ్ చేసుకోవడం, కస్టమర్స్తో హ్యాండిల్ చేయడం, మిగతా బ్యాక్ ఎండ్ విషయాలన్నీ కూడా సప్లైకి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. సార్, ఇప్పుడు కొత్తగా సూపర్ మార్కెట్ ఫ్రాంచైజ్ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు? ఇది సూపర్ మార్కెట్ బిజినెస్లో ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి ఫ్రాంచైజ్ మోడల్ ఉంటాయండి, 2 అంటే మీరు ఓన్గా చేసుకోవడం. ఈ ఓన్గా చేసుకోవడం అనేది చాలా కష్టమైనది. ఇది అందులో మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫ్రాంచైజ్ దీంట్లో ఏంటంటే మీకు లో ఇన్వెస్ట్మెంటు, తక్కువ శ్రమతో మీరు రన్ చేయొచ్చు ఫ్రాంచైజ్ బిజినెస్ అయితే. ఈ ఫ్రాంచైజ్ చేసేటప్పుడు మీరు మొట్టమొదటి ఏంటంటే ఇది లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ప్రాపర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రాపర్ ఫ్రాంచైజ్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు సరైన ఫ్రాంచైజ్ వాళ్ళు చేసి వాళ్ళు మీకు సరిగ్గా మెటీరియల్ అవి సప్లై చేయకపోతే మీకు మొత్తం మీ వ్యాపారం అనేది దెబ్బతింటుంది. మెయిన్గా మీరు ఒకటి లొకేషను,
రెండోది ఏంటంటే మీరు సరైన ఫ్రాంచైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? కొత్తగా బిజినెస్ ప్రారంభించే వాళ్ళకి నేనేం చెప్తా అంటే ఫస్ట్ ఏరియా లొకేషన్ అండి. ఏరియా లొకేషన్ అంటే మీరు రద్దీ ప్రాంతాన్ని కాకుండా మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్చేస్ ఎంతవరకు పర్చేస్ చేయగలరు, అంటే అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారా, లేకపోతే అది పోస్ట్ లొకాలిటీయా, లేకపోతే మిడిల్ క్లాస్ లొకాలిటీయా, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ లొకాలిటీయా, అది చూసుకొని అక్కడ పర్చేస్ చేసే వాళ్ళ యొక్క కెపాసిటీ అంచనా వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒక పోస్ట్ లొకాలిటీలోకి వెళ్ళి మన ఇలాంటి స్టోర్లు పెడితే మీకు నడవదండి. అలాగని చెప్పి మరీ లోయర్ లెవెల్లో ఉన్న చోట పెట్టినా కూడా మీకు నడవదు. కాబట్టి మీరేంటంటే మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నది, అంటే ఒక ఎంప్లాయీస్, జాబ్ హోల్డర్స్ ఉన్న చోట మీరు ఈ స్టోర్ పెట్టుకుంటే మీకు బాగా నడుస్తుంది అండి. అది ఇంకోటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్, దాంతో నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంత రెంట్లు పే చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలా. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, రెంట్ ఎంత పెడుతున్నాము అనే దాంట్లో మీరు ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే మీరు ఫ్రాంచైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓన్గా చేసుకునే దానికంటే ఫ్రాంచైజర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. మంచి ఫ్రాంచైజర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు సూపర్ కే బ్రాండ్ను మీరు సిఫార్సు చేస్తారా సార్? నేను ప్రజెంట్గా అయితే మనకి అందుబాటులో ఉండేది సూపర్ కే అండి. మనకి సౌత్లో అయితే మీకు అందుబాటులో ఉన్న ఫ్రాంచైజ్ నాకు తెలిసినంత వరకు సూపర్ కే ఒకటే అండి. ఇంకేవి కూడా సరైన బ్రాండ్స్ అయితే ప్రజెంట్గా అయితే లేవు. కాబట్టి నేను 100% సూపర్ కేని రికమెండ్ చేస్తాను. సో చూసారు కదా, మీరు కూడా సూపర్ మార్కెట్ ప్రారంభించాలనుకుంటే సూపర్ కే టీమ్ని కాంటాక్ట్ చేయండి.